అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్స్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని మనం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖ క్యూరేటర్ నందిని సలేరియా గారితో ఉన్నాం. అసలు ఆ పులుల వల్ల పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుంది, అసలు పులులు ఎన్ని ఉన్నాయని చెప్పి విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకొని ఏం చెప్తారు? టైగర్స్ కోసం ఏం చెప్తారు? టైగర్స్ కోసం మనం ఏం చెప్పగలిగే పరిస్థితి యాక్చువల్గా లేదు. ఇట్ ఈస్ అంటే కీ స్టోన్ స్పీషీస్ అంటారు, లేకపోతే ఫ్లాగ్షిప్ స్పీషీస్ అంటారు. అంటే ఒక టర్మ్ ఉంటుంది టైగర్ కోసం, అంబ్రేలా స్పీషీస్ అని. అంటే అంబ్రేలా స్పీషీస్ అంటే ఒక అంబ్రేలా ఎలాగైతే ఉంటుందో దాని కింద అన్నీ బతుకుంటాయి, అలా ఒక స్పీషీస్ అన్నమాట. సో ఈ స్పీషీస్కి మనం రక్షించడం అంటే అది అన్నిటికన్నా ముఖ్యమైన. సో దానివల్ల మనకి రివర్స్లో వాటర్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉంటుంది ఫారెస్ట్లో. ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియా నుంచి వస్తే ఇక్కడ కింద వరకు వస్తే ఎక్కడెక్కడ ఫారెస్ట్లో మనకి ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మనకి మంచి ఈకోసిస్టమ్స్ అనేది మెయింటైన్ అవుతున్నాయి. దానివల్ల మనకి అన్ని రివర్స్లో వాటర్ కానీ, అన్ని చోట్ల ఈ గ్రాస్ ల్యాండ్ మెయింటెనెన్స్ కానీ, ఆ హర్బివోర్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం కానీ, చాలా రకాలుగా రోల్స్ అనేది ఒక టైగర్కి ఉంటుంది. కాబట్టి ఒక ఈకోసిస్టమ్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకోవడం కోసం ఒక టైగర్ ఏ హ్యాబిటాట్లో టైగర్ ఉండాలి, ఆ టైగర్లో హ్యాబిటాట్ ఉండాలి. ఇది అలా అంటే ఆ హ్యాబిటాట్ నుంచి టైగర్ పోయిందనుకోండి, ఆ సిస్టమ్ అనేది మారిపోతుంది, ఒక ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. మిగతా స్పీషీస్ కూడా, ఇప్పుడు టైగర్ ఒక ఫారెస్ట్లో ఉందనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత లేదనుకోండి, అక్కడ ఏమవుతుంది, హర్బివోర్ పాపులేషన్ అంటే డియర్ పాపులేషన్ అంతా పెరిగిపోద్ది. ఆ డియర్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల మొత్తం వెజిటేషన్ అంతా మారిపోద్ది. సో అంతా ఒక బ్యాలెన్స్, ప్రతి మనకి ఫుడ్ వెబ్ ఉంటుంది, ఫుడ్ చైన్ ఉంటుంది, అన్నిట్లో ఒక్కొక్క లెవెల్లో ఇవి ఉంటాయి. సో అన్నిటికీ ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఆ అన్నీ ఒక బ్యాలెన్స్ ప్రపోర్షన్లో ఉండాలి మనకి. సో అందుకోసం యాజ్ నేను చెప్పాను దట్ టైగర్ అనేది ఒక అంబ్రేలా స్పీషీస్. ఆ అంబ్రేలా మనకి కరెక్ట్గా ఉంటే దీని కింద బతుకునేది స్పీషీస్ అన్నీ కూడా బాగుంటాయి. ఫారెస్ట్తో పాటు ఫ్లోరా కానీ ఫోనా కానీ, అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఆ ఈకోసిస్టంలో. సో ఇది ఒకటి జస్ట్ చిన్నది, అంటే అబౌట్ టైగర్స్కి రోల్ ఏంటి. విషయం వస్తే దట్ టైగర్స్ ఎన్ని ఉన్నాయి మన కంట్రీలో కానీ మన జూలో కానీ. సో మన కంట్రీకి వస్తే యాక్చువల్లీ 2006లో అయితే వీ హ్యాడ్ ఓన్లీ 1400 టైగర్స్. ఈ రోజుకి మనకి టైగర్స్ వచ్చేసి 3600 పైన ఉన్నాయి, లాస్ట్ 2023 సెన్సస్లో వచ్చినవి. సో చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది టైగర్ కన్జర్వేషన్లో, చాలా మంచి ఎఫర్ట్స్ మన కంట్రీ ద్వారా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్న పాపులేషన్ అంటే గ్లోబల్ టైగర్ పాపులేషన్లో 75% అనమాట. సో మెయిన్ పాపులేషన్ టైగర్ది మన కంట్రీలోనే ఉంది. సో అందుకోసం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ చాలా అంటే కెరిజ్మాటిక్ స్పీషీస్, చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ మన కంట్రీకి ఇది ఉన్నట్టుంది. సో అందుకోసం వీ హ్యావ్ టు ఆల్ టేక్ ప్రైడ్ ఇన్ దిస్ స్పీషీస్. అంటే ఈ టైగర్ అంటే మనం అందరికీ ఒక ప్రైడ్ లాగే ఉండాలి. సో ఆ ప్రైడ్ అనేది మనం అందరూ ఫీల్ చేసుకోవాలి. దాని కన్జర్వేషన్ కోసం మనం అందరూ అర్థం తీసుకోవాలి ఎందుకు చేయాలనేది. ఫస్ట్ దానికోసం ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది గూగుల్లో, అందరూ గూగుల్ చేసుకోవచ్చు సో డీటెయిల్స్లో. బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి మాట్లాడాలి, అందరికీ మిగతా వాళ్ళకి కూడా అవగాహన ఇవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైగర్ డే సందర్భంగా నేను అదే చెప్పబోతున్నాను దట్ మన టైగర్ని ఒక ప్రైడ్గా తీసుకొని లెట్స్ టాక్ అబౌట్ ఇట్, లెట్స్ లెర్న్ అబౌట్ ఇట్, అండ్ లెట్స్ టెల్ అదర్స్ ఆల్సో అబౌట్ ఇట్స్ కన్జర్వేషన్ వాల్యూ. తర్వాత మన విశాఖపట్నం జూకి వస్తే వీ హ్యావ్ అరౌండ్ 7 టైగర్స్ అండి. 4 వైట్ టైగర్స్ ఉన్నాయి అండ్ 3 నార్మల్ కలర్లో ఏదో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ అగైన్. అండ్ చాలా ఇంపార్టెంట్ యానిమల్ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి ఇవే స్పీషీస్ తోటి. అండ్ ఇంకా కూడా వస్తాయి ఈ ఇయర్లో మనకి ఇంకా యానిమల్స్ కూడా తీసుకువస్తాము ఇదే స్పీషీస్కి, కొత్త యానిమల్స్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫర్ ద టైగర్స్. ఈ టైగర్స్ కౌంట్ పెంచాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి సహాయం కావాలి, ఏం చెప్తారు మీరు?
టైగర్స్ కౌంట్ పెంచాలంటే చాలా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎక్కడెక్కడైతే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా మంచి యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు విలేజర్స్, ఫారెస్ట్ విలేజెస్లో ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకి ఈకో టూరిజం ద్వారా ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ఇవ్వడం, దాని ద్వారా చాలా అంటే దీనికి ఒక ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ అయినా చేయడం జరిగింది. సో అది కూడా మనం ఇప్పుడు టైగర్ అనేది ఏ ఏరియాలో టైగర్ ఉంటుందంటే కొన్ని ఏరియాస్ మహారాష్ట్రలో ఉన్నాయి, ఇంకా మన శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది, ప్రాజెక్ట్ టైగర్ అక్కడ నడుస్తుంది. సో అక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే లోకల్ పాపులేషన్కి ఆ టైగర్ ఉండడం వల్ల ఒక మంచి లైవ్లీహుడ్ అనేది, ఒక మంచి ఇన్కమ్ అనేది దొరుకుతుంది. సో అందుకోసం నేను ఇందాక కూడా చెప్తున్నాను దట్ ఒక ప్రైడ్ అనేది తీసుకుంటే మనకి చాలా రకాలుగా ఆప్షన్స్ అనేది దొరుకుతాయి. సో అందుకోసం దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ చాలా రకాలుగా మనము యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పెద్దగా ఏం చేయలేరు, ఎందుకంటే మన చుట్టూన ఇప్పుడు ఈ టైగర్ ఏం లేరు. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు జూలో ఉన్నది కాబట్టి మనము ఒక దీనికోసం లెర్న్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, మాట్లాడచ్చు, దీని ఎందుకు ఎలా ఏంటి దీన్ని కన్జర్వేషన్ చేయాలి. లేకపోతే ఇప్పుడు కొన్ని ఇన్సిడెన్సెస్ జరిగాయి లాస్ట్ ఇయర్, అక్కడ అనకాపల్లి అటు సైడ్ నుంచి ఒక టైగర్ తిరిగిందంటే మనకి అప్పుడు చాలా హడావడిగా జరిగింది. అలాంటి సందర్భాల్లో మనం ఒక సెన్సిటివిటీతో మాట్లాడాలి, సెన్సిటివిటీతో బిహేవ్ చేసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది వినాలి. జనాలంటే అలా ఎక్కడైతే ఫారెస్ట్ తిరుగుతుందో అక్కడ లాఠీస్ తీసుకొని వెళ్ళిపోతారు. అలా అంటే మనం చేసుకోకూడదు. వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ ఇనఫ్. అంటే మనము కొద్దిగా జాగ్రత్తగా, ఎందుకంటే వైల్డ్ యానిమల్ ఎప్పుడే అది ఒక చిన్న పిల్లి అయినా టైగర్ అయినా మనం దీన్ని లైట్గా తీసుకోకూడదు. సో ఒక సెన్సిటివిటీ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఏ స్పీషీస్ అయినా సరే, ఇప్పుడు టైగర్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఏ స్పీషీస్ అయినా సరే, అలాంటి కాన్ఫ్లిక్ట్ ఎక్కడైనా మనకి ఎలుగుబంటి కానీ టైగర్ కానీ కనిపించిందంటే మనం ఒక రీజనబుల్గా బిహేవ్ చేసి కన్సర్న్డ్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు వెళ్ళకుండా చూసుకోవాలి. ఏదో జనాలకి అందరికీ తీసుకెళ్ళి అక్కడ ఒక గందరగోళంలాగే చేయడం కాదు. సో అది అనేది మనం ఒకటి ఇంతవరకు సిటీ వాళ్ళు చేసుకుంటే చాలు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. అవి అంతా మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. సో దట్ ఈస్ ఇట్. మేడం, ఇప్పుడు యానిమల్ అడాప్షన్ విషయానికి వస్తే టైగర్ అడాప్షన్కి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ అడాప్షన్ కోసం మీరు ఏం చెప్తారు? సో యానిమల్ అడాప్షన్ అనేది మనకి ఏంటంటే ఒక స్కీమ్ అనేది ఎలా అంటే ఒక ఇంటెంట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి యానిమల్స్ తరఫున ఒక మంచి ఫీలింగ్, కన్జర్వేషన్ దాని లైఫ్లో నేను ఏదో రోల్ చేయగలిగాను అలాంటి ఫీల్ తీసుకురావడానికి జనాల కోసం మనం పెట్టాం. సో దానికోసం ఏంటంటే జస్ట్ ఫీడింగ్ అండ్ మెడిసిన్కి ఎంతైతే కాస్ట్ పడుతుందో ఏదో ఒక ఇంటర్వెల్ తీసుకోవచ్చు, నెల తీసుకోవచ్చు, ఒక డేకి తీసుకోవచ్చు, ఒక వారం తీసుకోవచ్చు, ఎన్ని నెలలైనా తీసుకోవచ్చు, 6 months తీసుకోవచ్చు, ఇయర్ తీసుకోవచ్చు, ఎంత టైం అయినా తీసుకోవచ్చు యాజ్ పర్ ద కెపాసిటీ ఆఫ్ ద పర్సన్. సో ఆ టైంకి ఎంత అమౌంట్ పడుతుంది అంటే దాన్ని బట్టి వాళ్ళు అడాప్షన్ చేసుకుంటారు దాన్ని బట్టి. అండ్ దీనికి ఏంటంటే మనం కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి యానిమల్ని చూడొచ్చు, మనం ఒక సర్టిఫికేట్ ఇస్తాము, దాంట్లో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా వస్తుంది, అలాంటిది చాలా ఉంటాయి. సో బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే ఇందులో బెనిఫిట్ అనేది సొంతంకి ఒక సాటిస్ఫాక్షన్. సో బేసికల్గా అమౌంట్ ఎంత ఉంది అనేది మనం దానికి పక్కనే పెడతాము. మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆలోచన ముందు తీసుకున్నారు, దాని మీద మళ్ళీ యాక్షన్ చేసుకున్నారు. ఒక ఆలోచన అంటే ఎవరికైనా రావచ్చు, పాపం ఈ పక్షులు ఉన్నాయి కదా వాటికి వాటర్ కావాలి వెండలో అనే ఆలోచన ఉండొచ్చు. కానీ దానికోసం మనం ఒక చిన్న గిన్నె పెట్టాము, దాంట్లో వాటర్ పెట్టాము, అది ఆ ఆలోచన మీద ఒక యాక్షన్. అలాగే ఇక్కడ యానిమల్ అడాప్షన్కి వస్తే ఒక జనాలు ఇక్కడ వస్తారు, పాపం ఏం తింటారు ఏంటి అనేది ఆలోచన చేస్తారు. మళ్ళీ ఆ ఆలోచన మీద అడిగి ఎలా ఏంటి తినాలి అంటే నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అందులో అలా చెప్పేవాళ్ళే, ఆలోచన చేసేవాళ్ళే, మళ్ళీ చేసేవాళ్ళే. ఆ మంచి
మనకి యానిమల్ అడాప్టర్స్ అవుతారు. సో ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యమైన, మన కోసం కూడా వాళ్ళ కోసం కూడా. సో బేసికల్గా మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. నేను చెప్పిన ప్రకారంగా మీరు ఏదైనా ఈవెన్ 500 రూపీస్ ఇస్ మోస్ట్ వెల్కమ్, 100 రూపీస్ ఇస్ మోస్ట్ వెల్కమ్. మెయిన్ ఏంటంటే మనకి బేసిక్ మీ ఇంటెన్షన్ ఒక టైగర్కి కన్జర్వేషన్ కానీ మిగతా యానిమల్స్కి కన్జర్వేషన్ కానీ నేచర్ పరంగా మీరు ఒక ఆలోచనలో ఉన్నారంటే మనకి అది చాలు. సో అమౌంట్ ఏదైనా సరే, కానీ ఒకవేళ మెన్షన్ చేయాలంటే టైగర్ కోసం అయితే ఇయర్కి ఒక 1.9 lakh ఉంటుంది. సో ఎందుకంటే టైగర్కి ఈ చికెన్ బీఫ్ అన్నీ తినిపించాలి డైలీగా. సో కాబట్టి అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ యాజ్ పర్ ద కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ముందుకు రావచ్చు. మేడం ఫైనల్గా ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకొని ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా నేను ప్రజకి అదే ఒకటే చెప్తాను. మీ చుట్టుపక్కనే ఎక్కడైనా ఏదైనా ఏరియాలో టైగర్ ఉంటే వెళ్ళి చూడండి. ఒకటి దీని గురించి అవగాహన తీసుకోండి. అవగాహన తీసుకున్నాక దాని గురించి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అవగాహన అంటే ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కాదు, దాని రోల్ ఏంటి, దాన్ని ఉండడం ఎందుకు మనకి ఇంపార్టెంట్, ఇది పోతే మనకి ఏం పోతుంది, ఆ ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా స్పీషీస్ ఉన్నాయి, చాలా స్పీషీస్ ఇప్పుడు ఎక్స్టింక్షన్ కూడా అవుతూ ఉంటుంది. కొన్ని స్పీషీస్ గురించి మనకి తెలియదు కూడా. బట్ ఇవి ఇలా అంటే ఫ్లాగ్షిప్ స్పీషీస్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు అంబ్రెలా స్పీషీస్ కానీ, సో అలాంటి స్పీషీస్ మనకి చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఒక అవగాహన తీసుకోవడం, మిగతా వాళ్ళకి చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఏరియాలో లేదు కూడా, చుట్టూన జూ ఇలాంటి జూ ఉంటాయి. సో జూ వెళ్ళి ఒక మంచి విజిటర్గా, ఒక రెస్పాన్సిబుల్ విజిటర్గా విజిట్ చేసి, అగైన్ ఇఫ్ యూ క్యాన్ అడాప్ట్ అ టైగర్, ప్లీజ్ గో అహెడ్ అండ్ అడాప్ట్ అ టైగర్. అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఎనీ విచ్ వే, ఏదైనా సరే మీరు చేసుకోగలిగితే చేయండి. సో దట్ ఈస్ ఆల్ ఐ వుడ్ వాంట్ టు సే. అండ్ ఆల్సో ఇందాక యానిమల్ అడాప్షన్ గురించి మాట్లాడితే, ఈరోజు మనకి AMNS SR స్టీల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఒక ఇయర్ కోసం మన వైట్ టైగర్ని ఒకరిని అడాప్ట్ చేసుకున్నారు. సో అది కూడా చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని విశాఖ జూ, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలేరియా చెప్తున్నారు. టైగర్ని చాలా ప్రేమగా చూడండి. వైల్డ్ లైఫ్లో దగ్గరలో ఉన్న ఊళ్ళకు వస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. అంతేగాని దానికి హాని కలిగించే ప్రయత్నం అయితే చేయొద్దు. అలాగే ఈ యానిమల్స్ని అడాప్ట్ విషయంలో ప్రజలందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చి ప్రేమగా వాటితో సాగి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఈ జంతువులు అనేది పెంపొందితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. దానివల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి నందిని సలేరియా అయితే తెలియజేస్తున్నారు. ఇది పులుల దినోత్సవం నుంచి ప్రత్యేక కథనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.